ఎందుకంటే వీడు సూరన్ చెరువుని కబ్జా పెట్టిండు, కొత్త కుంట చెరువుని కబ్జా పెట్టిండు. అయితే వీళ్ళు రంగనాథ్ కంప్లైంట్ చేస్తే ఆ చెరువు విషయంలో ఒకసారి వచ్చేదో హైడ్రామా చేసిండు. ఈ ప్రైవేట్ భూములు ఉన్నాయని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఏం చేసిండు, మొత్తం వచ్చిండు, అంతా మాట్లాడిండు, వాళ్ళతో కూడా చెప్పిండు. వాళ్ళతో చెప్పిన సందర్భంగా ఒక ఆడియో క్లిప్ ఉంటుంది, ఒక్కసారి రంగనాథ్ ఆడియోని ఒక్కసారి మీరు వినండి. ఆయన వచ్చారు సార్, ఆ రోజు మీ ఆఫీస్కి వచ్చారు చూడండి, ఆయన వచ్చారు. చైతన్యతో మాట్లాడతాం, పర్లేదు ఆయనతో మాట్లాడాలా మీతో ఎవరు కరెక్ట్ చెప్పండి సార్, పర్లేదు ఎవరైనా పర్లేదు సార్. అంటే ఇప్పుడు దీంట్లో చైతన్య కూడా ఉన్నారా, ఒకసారి ఆయన కూడా కాన్ఫరెన్స్ లో తీసుకుందాం, మీకు కాన్ఫరెన్స్ లో తీసుకుంటాం. ఓకే సార్, ఓకే, ఇద్దరిని తీసుకుంటారు. ఓకే, దీనికి యాక్షన్ కాన్ఫరెన్స్ లో. హలో 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 చైతన్య. నమస్తే అండి, నేను చైతన్య పన్నాల. చైతన్య గారు మొన్న మీరైనా వచ్చింది నా దగ్గరికి సంబడి చేస్తాం కదా. అదే ఆయన హస్బెండ్ వచ్చారండి. నిరంజన్ రెడ్డి మా హస్బెండ్ వచ్చిందండి. నిరంజన్ రెడ్డి వచ్చారా? మరి ఆయన Yeah. మీరు చెప్పగలుగుతారా చైతన్య గారు? ఇప్పుడు మీరు యూఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ కదా మీరు. అవునండి, అవును. ప్రవీణ్ గారు మీరు కూడా ఇప్పుడు మన ఇది ఇప్పుడు Yes, sir. వర్టెక్స్ డెవలపర్స్ ది ఇష్యూ వచ్చింది, అదే జస్ట్ రివ్యూయింగ్ దిస్ కేసు ఇది. చెప్పండి సార్. ఎస్ సార్. ఇప్పుడు దీంట్లో వాళ్ళు మీ అలిగేషన్ ఏంటి, మీ దాంట్లో రోడ్డు వేసాడని అంతే కదా? అవునండి, మీ ల్యాండ్ లో. అవును సార్, మా ప్రైవేట్ ల్యాండ్ లో వితౌట్ అవర్ అప్రూవల్ ఆర్ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఆయన రోడ్ లే చేసినారండి. రోడ్లు వేసాడు, అవును. పర్మిషన్స్ కూడా లేదు, ఏమి కూడా. Permission- What is he claiming? అసలు ఏమని చూపిస్తున్నాడు లీగల్ గా అతను క్లెయిమ్? ఏం చూపించట్లేదు సార్, జస్ట్ ఆయన వెంచర్ కి జస్ట్ రోడ్ ఇదని చెప్పేసి చూపించి అమ్మేస్తున్నారు. దానికి యాక్చువల్లీ ఆ టైంలో ఈ వీళ్ళు చైతన్య రెడ్డి అండ్ నిరంజన్ రెడ్డి గారు యుఎస్ లో ఉన్నారు, ఎన్ఆర్ఐస్ అండి వీళ్ళు. వాళ్ళకి అక్కడ నుంచి వచ్చిన 2024 మే తర్వాత వచ్చినప్పుడు ఎంత ఇష్యూ చేస్తే ఆయన పట్టించుకోలేదు. ఆఫీషియల్స్ కి కంప్లైంట్ చేసినా కూడా, వాళ్ళు ఆర్టీఐ కింద అప్లై చేసినా కూడా అది పర్మిషన్ ఇవ్వదని చెప్పినారు, కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఆ రోడ్డు ఫోర్స్ఫుల్ గా మీ దాంట్లో మీ ల్యాండ్ లో వేసారు. అవును సార్, అవును సార్. మరి అదే మీరు ఎందుకు డిస్టర్బ్ చేసుకోవట్లేదు అసలు? అంటే మేము మా దాకా ఎందుకు వెయిట్ చేస్తాం? అంటే వాళ్ళు రౌడీలు పెడుతున్నారు సార్, రౌడీలు పెట్టి బెదిరియటము ఇవన్నీ చేస్తున్నారు. లాస్ట్ టైం మేము కంప్లైంట్ చేయడానికి వెళ్తే నన్ను నిరంజన్ ఇద్దరిని పోలీస్ వ్యాన్ లో ఎక్కించేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు సార్. నేను అక్కడికి చెప్పిన సార్, ఇది మేము కంప్లైంట్ చేస్తే మీరు వచ్చిండ్రు, మా ల్యాండ్ ఇది, మీరు అట్లా మమ్మల్ని తీసుకెళ్తారు సార్, కనీసం వాళ్ళని ఒక్కరిని కూడా రమ్మనలేదు సార్. వాళ్ళందరూ వర్మ మనుషులు ఎవరైతే గుండాయిజం చేసి మేము ఆ రోజు రోడ్డు మీద కూర్చొని రోడ్డు డిస్టర్బ్ చేస్తుంటే నన్ను మా ఆయనని ఇది నా ల్యాండ్ అని చెప్తే డాక్యుమెంట్స్ తో సహా చూపించినాం సార్. చూపిస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి వ్యాన్ లో తీసుకెళ్లారు, కానీ కనీసం వాళ్ళ మనుషుల్ని రమ్మనలేదు, వాళ్ళని ఎవరిని రమ్మనలేదు. అండ్ మీరే దౌర్జన్యంగా ఆయన ల్యాండ్ లో ఉంటారు అంటే, సార్ మీరు డాక్యుమెంట్ చూపించండి, పోనీ నాది ఫస్ట్ అయిందా ఆయనది ఫస్ట్ అయిందా కూడా చూడండి, డాక్యుమెంట్ అన్నా చూపించండి సార్, మరి మేము లీగల్ గానన్నా ఫైట్ చేసుకుంటాము అంటే, అసలు నువ్వెవరు మాట్లాడడానికి, నీకు రైటే లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు, నాతోటే ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అని నా మీద ఇష్టం వచ్చినట్టు ఇప్పటికీ కూడా గుర్తొస్తే భయం వేస్తుంది సార్. అంత దౌర్జన్యంగా ఏం లేదమ్మా. చూడండి, మీకు ఇప్పుడు మన ఆఫీసర్ ఏసీపీ ఉన్నారు, ఇప్పుడు మన ఇన్స్పెక్టర్ తిరుమలేష్ వచ్చారు, ఇప్పుడు ఏసీపీ తిరుమల అని చెప్పేసి ఆయన కూడా మీకు కాంటాక్ట్ చేస్తారు. ఓకే, ఆయన కూడా వస్తారు. అండ్ మేము ఇప్పుడు ఫస్ట్ అక్కడ స్పాట్ లో విజిట్ చేసి రేపు వచ్చేసి వచ్చిన తర్వాత ఆ రోడ్డుని తీపించేయటం, ఒకవేళ అది కాకపోతే రోడ్డుని తీపించేయటము. అండ్ అతను కల్వర్ట్ తీసేస్తారు, అంత పర్మిషన్ లేకుండా ఏమేమి చేసినారు అన్ని కూడా తీసేసి అసలు ముందు ఏ పర్మిషన్ తెచ్చుకున్నారు, ఏమేమి వేసినారు అనేది అదంతా కూడా ఒకసారి చూస్తారు. చూసి లెటర్స్ ఫస్ట్ మేము ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని కూడా వింటాము, ఎలా చేశారు ఎట్లా చేశారు అని విన్న తర్వాత దెన్ విల్ గెట్ ఇన్ టు యాక్షన్. ఓకే సార్. సో మీకు ఏసీపీ తిరుమలలో విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. ఓకే సార్, మేము కోఆర్డినేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, ఈ ఆడియోలో ఏమన్నాడు, మేము ఏసీబీని పంపిస్తాం, సీఏని పంపిస్తాం, మొత్తం సెట్ చేస్తామని అన్నారు కదా. మరి ఏం జరగాల, ఆ భూమిలో ఉన్న ఈ రోడ్డును మొత్తం తీసేయాలి. ఈ రోడ్డు ఇంకా దారుణం ఏంటంటే దీంట్లో కల్వర్ట్లు కట్టిండు, ఒక 2 వాటర్ అటు ఇటు పోతందుకు కల్వర్ట్లు కట్టి పడేసిండు. ఇప్పుడు ఏం చేయాలా, ఈ రోడ్డు మొత్తం తీసేయాలి కదా. అసలు దీనికి రోడ్డే లేదు, ఆ ఊరు నుంచి రోడ్డు వేరే మార్గంలో ఉంటుంది, ఈ రోడ్డే లేదు, ఆ రోడ్డు తీసేయాలి కదా, రోడ్డు తీసేయలే. ఏమైంది, మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారట, సార్ ఏమైనా సార్ మరి ఇంతవరకు రోడ్డు తీసేవైతివి, మా భూమి ఆమెకి ఏవైతివి ఏంది అంటే, డైరెక్ట్గా వచ్చిండట, స్కార్పియోలో కారు దిగిండట,
ఆమె చైతన్యారెడ్డి అనే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆమె దగ్గరికి వచ్చి అమ్మ మీరంతా జెన్యున్గానే ఉన్నారు కానీ నేనేం చేయలేను అని అవతల పడ్డాడు కథం. మరి మిమ్మల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రా? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు వర్టెక్స్ వర్మ అనేటోడు నేను అనుకుంటున్నా కేటీఆర్ బినామీ అనుకుంటున్నా. కేటీఆర్ గవర్నమెంట్లో లేడు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి బినామీగా మారిండా? రేవంత్ రెడ్డి ప్రెషర్ ఏమైనా మీ మీద పనిచేసిందా? ఆయన పక్కనున్న వేం నరేందర్ రెడ్డి ప్రెషర్ ఏమైనా మీ మీద పనిచేసిందా? మరి ఎందుకు ఆమెకి నేనేమీ చేయలేను అని చెప్పారు? మరి ఏమీ చేయలేనప్పుడు హైడ్రా కమిషనర్గా మీరు ఎందుకు మీ పదవి నుంచి దిగిపోండి? ఇదే మేము ఉత్తగానే చెప్తలేం, విత్ ఎవిడెన్స్తో చెప్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారికి ఇదంతా క్లమ్జీ ఉంటుంది కానీ కొంచెం అర్థం చేసుకోవాలి. హైడ్రా రంగనాథ్ గారి విషయంలో వీళ్ళు ఈ భూమి విషయంలో కోర్టుకు వెళ్ళిరు. కోర్టుకు వెళ్తే రిట్ పిటిషన్ వేసిర్రు. ఇగో కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమని? 3 నెలల లోపుగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోర్టు చాలా క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. మరి కోర్టు ఆర్డర్ కూడా దిక్కు లేకపోతే ఎట్లా? ఇగో కోర్టు ఆర్డర్ రిట్ పిటిషన్ నెంబర్ 6613 ఆఫ్ 2025. కుక్కల కృష్ణ ఇప్పుడు ఏదైతే ప్రజావాణిలో కంప్లైంట్ చేసిండు, పోయి ప్రీకాస్ట్ వాళ్ళని గూలగొట్టినా అని సపట్లు కొట్టించుకుంటూ అదే కృష్ణ ఈ రిట్ పిటిషన్ వేసిండు. కృష్ణ రిట్ పిటిషనే కదా, ప్రజావాణిలో వస్తే ఆ గోడలు కూలగొట్టినావు. మరి ఇప్పుడు ఇదే కృష్ణ రిట్ పిటిషన్ వేస్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఆ ఆర్డర్ ఇచ్చిన సందర్భంగా దాన్ని కూలగొట్టాలి కదా, ఈ రోడ్ని ఇచ్చేయాలి కదా. వీళ్ళందరూ ఎవరెవరిని పార్టీ చేశారు? ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ డిజాస్టర్ ఎవరైనా హైడ్రా అంతే కదా, బుద్ధభవన్ రంగనాథ్, చీఫ్ కమిషనర్ CCLA, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ, ఇరిగేషన్ ఈఈ, ఎందుకంటే ఇలా 2 చెరువులు ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ HMDA, ఎయిర్పోర్ట్స్ అథారిటీని కూడా వీళ్ళు ప్రతివాదులుగా పెట్టిరు, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెరాని పెట్టిరు, తహసీల్దార్ని పెట్టిరు మహేశ్వరం తహసీల్దార్, అండ్ వర్టెక్స్ డెవలపర్స్ని కూడా పెట్టిరు. మొత్తం 11 మందిని పెట్టిరు. కోర్టు ఏమని చెప్పింది చాలా క్లియర్గా, ఇది రిట్ పిటిషన్. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఇగో హవెవర్ దే షల్ కంప్లీట్ ద సెయిడ్ యాక్షన్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ది కాపీ ఆఫ్ దిస్ ఆర్డర్. ఏ రోజు వచ్చింది ఆర్డర్? ఇది ఆర్డర్ వచ్చిన డేట్ ఏంది? ఇది 5వ తారీఖు 3వ నెల 2025. 5 3 పోయింది, 4 పోయింది, 1 నెల, 5 పోయింది, 2 నెలలు, 6 పోయింది, 3 నెలలు అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు కంటెంప్ట్ వేసిర్రు ఎవరి మీద? రంగనాథ్ మీద, మొత్తం ఈ 11 మంది మీద. ఏమయ్యా మరి యాక్షన్ ఎడ్ బై కోర్టు చెప్పింది కదా అని కంటెంప్ట్ వేస్తే ఇప్పుడు రంగనాథ్కి నోటీసు ఇష్యూ అయింది, ఇంకా ఆర్డర్ కాపీ రాలే, 2-3 నెలల్లో అప్లోడ్ అవుతుంది. మరి ఇప్పుడు రంగనాథ్ ఏమని రెస్పాండ్ అవుతాడు? నేనేం చేయలేను సార్ అని చైతన్య రెడ్డికి చెప్పినట్టే కోర్టు ముందు చెప్తాడా? కోర్టు అట్లా ఊరుకోదు కదా, మీరు హైడ్రా కమిషన్ ఏం చేస్తున్నారని అడుగుతుంది కదా. ఇప్పుడు రంగనాథ్కు వచ్చింది ఇప్పుడు గోస, ఏం చేయాలా మరి? ఇప్పుడు ఎవరితో కుమ్మక్కయ్య? రంగనాథ్ కుమ్మక్కయ్యండా? రేవంత్ రెడ్డి ప్రెజర్కి మీరు తట్టుకోలేకపోతున్నారా? ఎవరు ప్రెజర్ పెడుతున్నారు? ఇందులో చాలా క్లియర్గా ఇప్పుడు ఈ రోడ్డు పర్మిషన్ ఉందా లేదా అని RTAలు ఉన్నాయి మన దగ్గర. అసలు ఇలా ఎవిడెన్స్ లేదు అని ఒక్క దగ్గర కొట్టిపారేయడానికి లేదు, మొత్తం ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇగో చూడండి, ఇదేంది? ఇది RTA చేసిరు. ఇది RTAనా? ఇది RTA అప్లికేషన్ 47/2023 రిసీవ్డ్ ఆన్ 12/7/2023 ఫ్రమ్ శ్రీ మహమ్మద్ అరీఫుద్దీన్ ఖాన్ రషీద్. ఏమన్నాడు ఆయన RTA అడిగితే ఏంది? ఈ 122, 135, 136 అనే సర్వే నెంబర్లో ఈ 150 రోడ్కి ఏమైనా మీరు అనుమతి ఉన్నదా అని అడిగిండు. ఎవరిని? HMD అని అడిగిండు. ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్స్ దిస్ ఆఫీస్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ 150 feet వైడ్ రోడ్. అయిపోయిందా? నెంబర్ 1. నెంబర్ 2, 7/7/2023 ఆఫీస్ ఆఫ్ ది తుక్కుగూడ మున్సిపాలిటీని మళ్ళీ ఇంకొక RTA ఇంకొక ఆయన అడిగిండు. ఆయనకి ఏమని చెప్పినారు? ఎవరు? మళ్ళీ అదే కృష్ణ, అదే మత్స్యకార సంఘంకి సంబంధించిన ఆయనే అడిగిండు. ఆయన అడిగితే ఏమన్నారు? యాజ్ పర్ HMDA మాస్టర్ ప్లాన్ 150 feet ప్రపోజ్డ్ రోడ్ పాసింగ్ త్రో సర్వే నెంబర్స్ 122, 135 and 136 ఇన్ మాంకాల్ విలేజ్, మహేశ్వరం మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. హ్యావ్ యూ గివెన్ పర్మిషన్ టు ఎనీవన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్? ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్స్ అని అడిగిండు. ఏమన్నారు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు? తుక్కుగూడ మున్సిపాలిటీ యాజ్ పర్ HMDA మాస్టర్ ప్లాన్ 150 feet ప్రపోజ్డ్ రోడ్ పాసింగ్ త్రో సర్వే నెంబర్స్ 122, 135 and 136 in Mahankal village, Maheshwaram mandal, Rangareddy district. Verified the records available in the office, not given any permission for formation road at above survey numbers. అంటే ఈ 3 సర్వే నెంబర్లు. ఇంకేం కావాలి? ఇంక ఎవిడెన్స్? ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత రంగనాథ్ ఎందుకు పని చేయలేకపోతున్నాడు?
హెచ్ఎండిఏ వాళ్ళు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చినారు? ఆల్ పర్మిషన్స్, రెరావాడ్ పర్మిషన్. రెరావాడ్ అంటాడు ఒక్క కేసు కూడా లేదు దీని మీద అంటాడు, ఒక్క కేసు కూడా లేదంటాడు. ఎంత భయంకరం అంటే ఈ చెరువుల విషయంలో కూడా మనం మాట్లాడుకుంటూ పోతే ఒక్కసారి చూడండి ఈ చెరువులది ఈ ఎఫ్ఐఆర్ కాపీ చూడండి, ఈ ఎఫ్ఐఆర్ కాపీ చూడండి. ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఎవరు పెట్టిరండి? శ్రీ గోవిందు బిఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గవర్నమెంట్ అఫీషియలే, గవర్నమెంట్ ఇరిగేషన్ ఈఈ కేసు పెట్టిండు ఎవడి మీద? వీడి మీద, వర్టెక్స్ వర్మ మీద కేసు పెట్టిండు. ఎవడి మీద పెట్టిండు? కొత్తకుంట సిచ్యువేటెడ్ ఎట్ సర్వే నెంబర్ 776 ఎట్ మాంకాల్ విలేజ్, మండల్ మహేశ్వర్, రాచకొండ ఏరియా. ఇది రంగారెడ్డి జిల్లా. ఏ రోజు ఇచ్చిండి ఇది? 2024 19/6/2024 ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 326/2024. రంగనాథ్ గారు కొట్టుకోండి ఆన్లైన్లో, ఎదురుగా సిస్టమ్ ఉందా? ఏమని పెట్టిండు? వీడు మొత్తం ఈ కబ్జా చేసిండు చెరువుని, మొత్తం ఈ కొత్తకుంట చెరువుని, వీడిని లోపల ఏరి వీడు క్రిమినల్ కేసు బుక్ చేయండి అని పెట్టిండు. ఇది ఎఫ్ఐఆర్ ఎవరు? గవర్నమెంట్ ఆఫీషియల్ పెట్టిండు, ఇరిగేషన్ ఈ. ఆ చెరువుని కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా? మళ్ళీ రెరావాడు ఏమంటాడు? ఏమన్నా క్రిమినల్ కేసులు ఉన్న ఐరన్ ఈయన మీద అంటే ఒక్క కేసు కూడా లేదంటాడు. అంటే వీడు ఎంత తీసుకొని రెరా పర్మిషన్ ఇవ్వాలా? అస్సలు ఏమన్నా ఉన్నారా వీళ్ళు మనుషులు? ఇగో క్లియర్ రిపోర్ట్ రాసి పంపిరు ఫ్రమ్ గోవింద్ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. ఆ రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఇగో ఆయన చేసిన కంప్లైంట్ కాపీ ఇది. అంటున్నాడు కదా, ఇగో డ్యూరింగ్ ద రెగ్యులర్ ఇన్స్పెక్షన్ ఇట్ ఈస్ నోటీస్డ్ దట్ ద అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైన్ వర్క్ ఈజ్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ FTL అండ్ బఫర్ జోన్ ఏరియా 25 meters ఇన్సైడ్ ఫ్రమ్ ద బఫర్ బౌండరీ ఆఫ్ కొత్తకుంట సిచ్యువేటెడ్ సర్వే నెంబర్ 776. ఎవడు? వర్టెక్స్ కార్పొరేట్ సో అండ్ సో. వాడు ఎవరిది? రిప్రజెంటెడ్ బై శ్రీ వర్మ. వాడు ఫోన్ నెంబర్ కూడా ఉంది 9849026310. బయట పెట్టొద్దేమో కానీ పెట్టినా ఇబ్బంది ఏం లేదు. దొంగల పేర్లు బయట పెట్టకపోతే ఏం పెడతాం? ఇగో చెరువుకు సంబంధించిన ఫుటేజ్ చూడండి, వీడు ఎట్లా పూడుస్తున్నాడో చూడండి ఈ ఫోటోలు. వీడు చెరువుని ఏ రకంగా మూసుకుంటూ వచ్చి చెరువుని క్లోజ్ చేసిండో చూడండి. ఇంతకంటే ఎవిడెన్స్ ఏమైనా కావాలా రంగనాథ్కి? ఒక్క బతుకమ్మకుంట ఫోటో చూపించి మొత్తం రాష్ట్రం అంతా ఓర్ నాయన మొత్తం చేసి పడేసినాం, చెరువులన్నీ కాపాడినామన్నంత బిల్డప్ ఇస్తున్నారే. నిన్న వరదలు వస్తే కూడా వరదలంతా పోయి బతుకమ్మకుంటలకే పోయినాయట. దాన్ని ఆడ గట్టిన డ్రైన్ని చూపిస్తున్నాడు, ఆ కల్వర్ట్ని. మరి ఈ చెరువులను ఓడి కాపాడాలా? లేదు ఇది మీ దృష్టికి రాకపోతే ఇది మా దృష్టికి రాలేదని చెప్పొచ్చు. మీ దృష్టికి వచ్చింది, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఈ 150 feet రోడ్కి పర్మిషన్ లేదని కూడా యాక్షన్ తీసుకోమని చెప్పింది. ఈయన ఇంకా ఇంట్లో ఎన్ని కడుతున్నాడు? 687 బిల్డింగ్స్ కడుతున్నాడు వర్టెక్స్ గిగా సిటీ పేరుతో. ఈ వర్టెక్స్ గిగా సిటీలో ఈ 2 వెంచర్లు అనమాట. 687 బిల్డింగ్లు కడుతున్నాడు. 687 × 7 కోట్లు వేసుకోండి, ఇక లెక్క ఎంతో. ఎంత దారుణం అండి ఇది. ఇంకా ఎన్ని ఎఫ్ఐఆర్లు ఇట్లా చూసుకుంటూ పోతే ఈ చైతన్య రెడ్డి అనే వాళ్ళు కూడా వీళ్ళ 2 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి ఎఫ్ఐఆర్ వీళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. మా భూమి కబ్జా చేశారంటే 2025లో ఎఫ్ఐఆర్ అయింది వీళ్ళు పెట్టిన కేసు మీద కూడా. ఎవరి మీద? వివిఆర్ వర్మ అండ్ హీజ్ హెంచ్మ్యాన్ మీన్ రాజ్, సయ్యద్ ఆరిఫ్ అండ్ అదర్స్. అంటే ఇదంతా గన్నుల బ్యాచ్ అట, గన్నులు పట్టుకొని బెదిరిస్తారట. కంప్లైంట్ గౌరవనీయులైన స్టేషన్ ఆఫీసర్ గారికి, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ నన్ను అక్రమంగా నిర్బంధించి మారణాయుధాలు చేతిలోకి తీసుకుని నన్ను బెదిరించి చంపడానికి ప్రయత్నించి నేను ఉన్న స్థలంలో కంటైనర్ని కొన్ని సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి వర్టెక్స్ వర్మ గత నెల 31/5/2025 రాత్రి 11:45 నన్ను నా యొక్క ఫోన్ని బలవంతంగా లాక్కొని సదరు కంటైనర్ని దొంగిలించాడు. నన్ను వారి పని పూర్తయిపోయిన తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే గనక నన్ను నా కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి తీవ్రస్థాయిలో బెదిరించాడు.